సంధ్య అబ్బాయిలు ఆగండి ఆగండి ఆగండి. ఒక్క ఆడదాన్ని పట్టడానికి ఇంతమంది మగాళ్ళ మీకు సిగ్గు లేదట్రా? సరే అసలు ఇంతకీ జరిగిన కథ ఏమిటి? నేను చెప్పడం దేనికి? ఈ ఫోటో చూడు. నీ బొంద, దీన్ని నిన్నే చూసాను, జేబులో పెట్టు. చూసి ఊరుకున్నావంటే నీలాంటి చేతకాని వాళ్ళు ఎవరు ఉండరు. మీరేనా మహా చేతలైన వాళ్ళు? దీన్ని పట్టప్పగించి 50,000 కొట్టేద్దాం అనుకున్నారా? అంతే మరి. రే, నిన్నటి నుంచి నేను దీన్ని ప్రేమించినట్టు ప్రేమించి జూయట్టు పాడినట్టు పాడి తాజా చేసి మాలిష్ చేసి ఇవాళ అప్పగించి 50,000 కొట్టేద్దాం అనుకుంటే మధ్యన మీరు ఛాన్స్ తీసుకుందాం అనుకున్నారా? రే, మరి నాకిష్టం ఏం కావాలరా? నీకు వాటా ఇస్తాం. ఏమిస్తారేమిటి? ఎంత కావాలి? రాము, వెధవ డబ్బు కోసం నన్ను వీళ్ళకి అప్ప చెప్తావా? అంతేగా మరి. ఎందుకు నువ్వు ఇంతకాలం నన్ను కాపాడింది? అంతేగా మరి. అబ్బాయిలు, నేను అడగను, మీరు చెప్పద్దు. ఆ పోనీ ఓ పని చేద్దాం, డైస్ చేద్దాం. డైస్ అంటే తెలుసుగా మీకు? పాచిక. 4 పడితే 4 వంతులు మీది, 6 పడితే 6 వంతులు నాది. ఓకే? ఓకే, అయితే వేయమదే. వేస్తున్నా. చలో. మోసం మోసం మోసం, మన జీప్ పట్టుకుపోతున్నాడు. క్షమించరా, నిన్ను అపార్థం చేసుకున్నాను. ఆగాగు. ఆడాళ్లు చేసుకునే అర్థాలు అపార్థాలు శాశ్వతమైనవి కావు, క్షణ క్షణానికి మారుతూ ఉంటాయి. నేను అలా మారేదాన్ని కాను. ఓహో, నువ్వు ఆడదానివి కావన్నమాట. చూస్తూనే ఉన్నాను బావగారు, మీరెంతో బాగున్నారు. పొన్నకాయలేగా నాదేండి, మా అక్కను చూడాలి. కాస్త ముదిరిన పచ్చగా గుమ్మడ పండులా ఉంటుంది. అదిగో అదిగో. ముద్ద పైకెత్తరా చవట, అమ్మాయిని చూడు. కూర్చోమ్మా. మా అక్కను చూడండి, నన్ను చూస్తారండి. ఎన్నో ఏడమ్మా? ఎన్నో ఆటండి, ఓన్లీ 33, ముచ్చటగా 33 అండి. అలాగా? బాస అమ్మాయి కంటే చిన్నదే. మరేనండి, తన 18వ ఏట 1 నెల కనిపించకుండా పోయిందండి. 22వ ఏట. నువ్వు నోరు మీరా? లోకం రకరకాలుగా అనుకుందాం. మా చెల్లెలి గారి ఇంటికాడుంటేను తీసుకొచ్చానమ్మా. లోకం రకరకాలుగా అనుకుంటా. అవునండి బాబు. పర్వాలేదు, దానికే ఉందండి. నన్ను గురించి కూడా రకరకాలుగా అనుకుంటూ ఉంటుంది. సంగీతం ఆయన వచ్చునా? ఓ సానించి నీ దాకా సాగదీసి పాడేస్తుందండి. అదేం చేత కావండి, ఓన్లీ క్లారినెట్ మాత్రం బ్రహ్మాండంగా వాయించేస్తుందండి. జస్ట్ ఎ మినిట్. బాగా వాయించక్క, బాగా ఆనందించాలి.
నోటో బెల్లం ముక్క పెట్ట ఎంత బాగా వాయించాడే. మరేనండి. అది ఏం రాగం? అనురాగం. తాళం? గాడ్రేజ్. అది తాళం అండి. శనివారం నాడు ఆ తాళం అయితే నా బొంత శని తాళం వాయించు. ఓరు నీళ్ళడుకు బాగుతాడు గట్ట నువ్వు ఊరుకోరా. పిల్ల నచ్చిందా బాబు? దాందేముందండి, మా అవ్వకు నచ్చిందిగా. నన్ను ఒక అమ్మ చేతిలో పెట్టాలని మా అవ్వ అనుకున్నందుకు నన్ను ఈ సబ్బులక్ష్మి చేతిలో పెట్టు. సబ్బులక్ష్మి కాదు బావగారు, సుబ్బులక్ష్మి. కాబట్టి ఇంకా నయ్యం గబ్బులక్ష్మి అన్నావు కాదు. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకున్నావమ్మా? 13 ఏళ్ళ నుంచి పెట్టే ఉంచామండి. వచ్చే ఆదివారం అమావాస్య నాడే. శుభమ్మ. పెళ్ళైతే సరే గాని శ్రావణ మాత్రం వెంటనే పెట్టుకోకండి. నాకు సాయంత్రం అయ్యేసరికి జ్వరం వస్తా ఉంది. కాస్త ట్రీట్మెంట్ తీసుకుని ఆ తర్వాత సావధానంగా పెట్టుకున్నాం. అంతే కదా. చూడండి బాబు గారు, ఇంతకీ నాకు తొందర ఎందుకంటే దానికి పెళ్ళైతే గానీ నాకు కాదు. ఎందుకని అడగండి? ఎందుకు? దానికి పుట్టిన కూతుర్ని నేను చేసుకోవాలి. ఇంపాసిబుల్, కష్టం. అదేంటి బాబు గారు? కొడుకు పుట్టారని నా నమ్మకం. అయ్యో రక్తం వస్తుంది. ఏ నా ఒంట్లో రక్తం లేదనుకున్నావా? అది కాదు రాము, రక్తం చూసేసరికి మగాడి రక్తం ఎప్పుడు కళ్ళ చూడనట్టు. ఎందుకమ్మా అలా దెప్పి పొడుస్తావు? నేను భర్తను చంపాననేగా, కానీ దానికి కారణం. ప్రాణాలు తీసే వాళ్ళకి కారణాలే ఉండవు. అలా అనుకుంటే నన్ను అప్పుడే పోలీసులకి ఎందుకు అప్పచెప్పలేదు? మనసు అడ్డుపడ్డది. మనసా? మన చేతుల బేడీలా? ఈ బంధం ఎప్పుడో తెంచేసుకున్నాను. అనుబంధమే తెంచేసుకోలేకపోతుంది. రాము, ఇప్పుడేమైందో తెలుసా? ఏమైంది? మన పెళ్ళయింది. పెళ్ళ? నీ రక్తంలో నేను, నా రక్తంలో నువ్వు కలిసిపోయాం. పెళ్ళంటే ఇంతకంటే ఏమిటమ్మా మహా? నీ బుగ్గ మీద ఏముందో, నా ముద్దు ఏమీ చేసిందో, హై నీ బుగ్గ మీద ఏముందో, నా ముద్దు ఏమీ చేసిందో, తడిమి తడిమి చూసుకో, తాకి తాకి చూసుకో, ఇష్టమైతే ఉంచుకో, కష్టమైతే తుడుచుకో. నీ బుగ్గ మీద ఏముందో, నా ముద్దు ఏమీ చేసిందో, తడిమి తడిమి చూసుకో, తాకి తాకి చూసుకో, ఇష్టమైతే ఉంచుకో, కష్టమైతే తుడుచుకో. నీ కురులతో వల వేసి పట్టుకో, నీ నడుము గజ్జ పట్టిగా చుట్టుకో, నీ కండ బలం తెలిసేలా ఎత్తుకో, నీ గుండె సడి వినపడేట్టు హత్తుకో. నీ కురులతో వల వేసి పట్టుకో, నీ నడుము గజ్జ పట్టిగా చుట్టుకో, నీ కండ బలం తెలిసేలా ఎత్తుకో, నీ గుండె సడి వినపడేట్టు హత్తుకో. నీ బుగ్గ మీద ఏముందో, నా ముద్దు ఏమి చేసిందో, తడిమి తడిమి చూసుకో, తాకి తాకి చూసుకో, ఇష్టమైతే ఉంచుకో, కష్టమైతే తుడుచుకో. కళ్ళ వెంట వెళ్ళి వెళ్ళి మనసులోకి చేరుకో, మనసులోకి చేరాక తలుపులన్నీ మూసుకో. కళ్ళ వెంట వెళ్ళి వెళ్ళి మనసులోకి చేరుకో,
వేస్తే తత్తర పాటెందుకు తలుపు మూసి గడియ వేస్తే తత్తర పాటెందుకు తప్పించుకుపోవడం తరం కాదు తెలుసుకో తప్పించుకుపోవడం తరం కాదు తెలుసుకో తడిని తడిని చూసుకో తాగి తాగి చూసుకో ఇష్టమైతే ఉంచుకో కష్టమైతే తుడుచుకో నా ఒళ్ళంతా నీదిగా చేసుకో నా ఊపిరే నీదిగా పీల్చుకో నే తీసుకున్నదివ్వలేను తెలుసుకో ఈ తీపి కథను గుండెలో రాసుకో నా ఒళ్ళంతా నీదిగా చేసుకో నా ఊపిరే నీదిగా పీల్చుకో నే తీసుకున్నదివ్వలేను తెలుసుకో ఈ తీపి కథను గుండెలో రాసుకో నీ బుగ్గ మీద ఏముందో నా ముద్దు ఏమీ చేసిందో తడిని తడిని చూసుకో తాకి తాకి చూసుకో ఇష్టమైతే ఉంచుకో కష్టమైతే తుడుచుకో నువ్వెక్కడికైనా వెళ్ళడానికి స్వాతంత్రం ఉంది, కానీ ఎక్కడికో చెప్పి మరీ వెళ్ళు. రాము, నన్ను క్షమిస్తావా? దేనికి చెప్పు. నేను నా భర్తను చంపడానికి కారణం ఇంకొకతన్ని ప్రేమిస్తున్నాను. సత్య, అతన్ని కలుసుకోవడానికే వెళ్తున్నాను. రేపు ఈ పాటికల్లా మేమిద్దరం ఈ దేశం వదిలి వెళ్ళిపోతాం.